Hello everyone, welcome to another episode of Batte Buzz. This is post-match analysis between Kolkata Knight Riders versus Lucknow Super Giants. Another boring game today. Srikanth bro, we'll start with you again. Yeah, completely one-sided game. Second half లో అసలు ఫైట్ కూడా లేకుండే. ఐ మీన్ స్టార్ట్ ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ దేర్ వాజ్ ఎ గుడ్ స్టార్ట్. అంటే 10 రన్స్ పర్ ఓవర్ మంచిగా ఆడుతుండే. అండ్ దెన్ కొలాప్స్ స్టార్టెడ్. అండ్ దెన్ కేఎల్ రాహుల్ బ్యాక్ టు హిస్ చేజింగ్ ఫార్మ్. 140, 150 అండ్ 60 స్కోర్ ఉంటే పర్ఫెక్ట్ చేసి ఆడుతుంది. ఐ థింక్ హీస్ ప్లేయింగ్ అ డిఫరెంట్ గేమ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం అనుకున్నట్టు నిన్న కోల్కతా బౌలర్స్ లైక్ మెయిన్ గా స్పిన్ బౌలర్స్ మేడ్ ద హోల్ డిఫరెన్స్. అండ్ హర్షిత్ రాణా వచ్చి రిటర్న్ వచ్చి హీ టుక్ క్యాచెస్, హీ టుక్ వికెట్స్ అండ్ హీ వాస్ బిహేవింగ్ వెల్. సో అందుకే ఆయనకి ఏ పెనాల్టీస్ రాలేదు. ఈ సీజన్ కి అసలు ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఐపీఎల్ ఆడినప్పుడు అందరు చూసినా కానీ నారాయణ అన్నట్టు ఇంకా ఇన్ 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 టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో అసలు అసలు కిరాక్ లేపుతున్నాడు. ఐ థింక్ ఫ్యాంటసీ పాయింట్స్ లో హీస్ రీచింగ్ 4 ఫిగర్ నంబర్స్. దెన్ నెక్స్ట్ బెస్ట్ ఈస్ అబౌట్ 200 or 300 పాయింట్స్ బిహైండ్. అది కోహ్లీ. సో అర్థం చేసుకోవాలి హీస్ ఇన్ సుప్రీం ఫార్మ్. ఐ డి నాట్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ కానీ అసలు టూ గుడ్ ఆడుతున్నాడు. ఇవాళ చూస్తుండే అసలు ఎవడన్నా వికెట్ తీస్తారంటే నో బడీ వాజ్ ఏబుల్ టు గెట్ హిమ్. అదే దట్ ఈస్ వెరీ డేంజరస్. yeah. వెరీ డేంజరస్ ఎందుకంటే ఈస్ స్పేసింగ్ హిస్ ఇన్నింగ్స్. దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ఆపరేషన్స్. సో అది మా ఫీల్డ్ షాట్. ఇన్ఫాక్ట్ వాళ్ళ లైనప్ మొత్తం దే డిడ్ దేర్ జాబ్. ఎవరికి ఎలా ఆడాలో అలా ఆడినారు పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ ఫర్ శ్రేయస్ అయ్యర్. చూడాలి. బౌలింగ్ సూపర్. ఇంకా ఎల్ఎస్జి గురించి మాట్లాడడానికి ఏం లేదు. దర్ ఇస్ నథింగ్ వర్క్ ఫర్ దెమ్. అండ్ దెన్ పర్ఫెక్ట్ గేమ్ ఫర్ కేకేఆర్. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ అసలు ఆ క్యాచ్లు అసలు టూ గుడ్ ఉన్నాయి వాళ్ళ గేమ్ ఇలా. Yeah. Thank you, Srikanth bro. Thank you, bro. ఏం చెప్తాం గేమ్ గురించి? నరేన్ ఐ థింక్ నరేన్ ఇనిషియల్ గా ఫిల్ సాల్ కొడుతున్నప్పుడు నరేన్ వాజ్ సైలెంట్ టు బి ఫ్రాంక్ ఈ రోజు గేమ్ లో. తర్వాత ఈజ్ అన్లీస్డ్ లిటరల్లీ. నువ్వు ఓవరాల్ గా చూసుకుంటే ఈజ్ 6th ఇన్ పర్పుల్ క్యాప్ అండ్ 3rd ఇన్ ఆరెంజ్ క్యాప్. అండ్ MVP లో ఈజ్ టాప్. ఇంకా నో వన్ కెన్ రీచ్ అన్నట్టున్నాడు వాడు. అసలు ఐ డోంట్ నో మ్యాన్, ఈజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్. హోప్ ఈ కంటిన్యూస్. ఈ ఫార్మ్ కంటిన్యూ చేస్తే కేకేఆర్ కప్పు తీసుకెళ్ళిపోతుంది, నో డౌట్ ఇన్ దాట్. ఫర్ ఎల్ఎస్జి అసలు ఏమిరా నాయన అన్నట్టు అనిపించింది నాకైతే. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూసి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడా, T20 ఆడుతున్నాడా, చేసేంది నువ్వేందిరా అన్నట్టుంది నా ఫీలింగ్. They're missing QDK or somebody on the top who can fire. They don't have the power hitter in the power play. Like, you can't have KL Rahul over there and do all the things. You need someone who can come in power play anni cheyali. I don't know, LSG last 2 seasons qualify అయింది, ఇది కూడా క్వాలిఫై అవుతుందేమో అనుకున్నా. బట్ నౌ ఛాన్సెస్ ఆర్ స్లిమ్ అన్లెస్ సిఎస్కే మ్యాచ్ ఓడిపోయి అండ్ SRH ఒక మ్యాచ్ ఓడిపోతే తప్ప వాళ్ళకి ఛాన్స్ లేదు. బట్ యా, ఓవరాల్ ఇట్స్ బోరింగ్ గేమ్. సండే ఇస్ బోరింగ్ యాక్చువల్లీ. మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బిస్కెట్ వేసి పారదొబ్బేరు. యా, దట్ ఈస్ ఇట్ ఈస్. Praveen bro. Yeah, KKR Narayan on any given day is a free wicket. A free wicket కూడా ఎవరు తీయలేకపోతున్నాడు, which is good for KKR but not for cricket. Yeah, అది వాళ్ళ స్టోరీ. కేఎల్ రాహుల్ థ్యాంక్ గుడ్నెస్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేడు. అండ్ సచ్ ఏ సెల్ఫిష్ ప్లేయర్. వెరీ రేర్ గా చూస్తుంటాం లైక్ దీస్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్స్, బట్ హీస్ నెక్స్ట్ లెవెల్ వెన్ ఇట్ కమ్స్ టు సెల్ఫిష్. అంత చేజ్ లో కూడా ఓడిఐ ఆడుతున్నాడు ఇక. అండ్ గాడ్ బ్లెస్, దే హ్యావ్ టు బ్రింగ్ మయర్స్. ఇఫ్ QDK is out, they have to bring Myers. వాళ్ళు ఈజ్ అగ్రెసివ్ పవర్ ప్లే ప్లేయర్. ఇంకెప్పుడు నేర్చుకుంటారు చూసేటోళ్ళకి. మనకు తెలుస్తుంది వీళ్ళు ఇంత అనలిస్ట్స్ అవి ఇవి అందరు ఉంటారు వాళ్ళకి. ఐ డోంట్ నో విల్ దే పుట్ ఏ వర్డ్ ఆర్ నాట్ అన్నట్టు. బట్ యా, ఆన్ ఎనీ గివెన్ డే ఇఫ్ QDK is sitting, Myers should be in playing 11. బట్ యా, అట్లా వాళ్ళ ఫేట్ వాళ్ళే తొక్కించుకుంటున్నట్టుంది ఎల్ఎస్జిని. Let's see if they can make it to top 4. But too much 100 runs loss is a big loss for net run rate literally negative like వెళ్ళిపోయింది.
Yeah. వాళ్ళకి బ్యాడ్ లక్ ఈ రోజు ఇంకోటి ఏంటంటే ద గాయ్ రమన్దీప్ క్యాచ్ వాస్ టూ గుడ్. లైక్ నో కొత్త ఓపెనర్ ఐ థింక్ ఇస్ ఫర్ డెబ్యూ ఐ డోంట్ నో బట్ స్టార్ట్ Second బానే వేసిండు బట్ అన్ఫార్చునేట్లీ దాట్ క్యాచ్ వాజ్ లైక్ నో టూ గుడ్. Yeah. బ్యాడ్ లక్. అసలు ఘోరం అసలు. ఇంత బోరింగ్ ఉండే సెకండ్ హాఫ్ అయితే ఏదో పెట్టి ఇంకా నడిపిస్తుండే టీవీలో. బట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫిల్స్ లక్నోలో ఇట్లాంటి స్కోర్ వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను మొన్న వీడియోలో కూడా చెప్పిన ఇట్లా నరైన్ అండ్ సాల్ట్ నాకు తెలిసి తొందరగానే అవుట్ అయిపోతారు అండ్ మిడిల్ ఆర్డర్ బాగా ఆడుతుంది అనుకున్నా. బట్ దే గేవ్ అన్ ఆసమ్ స్టార్ట్ అండ్ లక్నోలో ఎనీ గివెన్ డే అబౌవ్ 170, 180 ఈజ్ వెరీ హార్డ్ టు చేస్. అసలు అట్లాంటి దాంట్లో వీళ్ళు అంత స్కోర్ ఇచ్చిరంటే ఇంకా ఘోరం. సెకండ్ హాఫ్ ఇట్లా మనం అనుకున్నట్టు అయింది. బౌలింగ్ పిచ్ ఇలా వీళ్ళు పోతా ఉన్నారు. సో యాక్చువల్లీ అట్లా ఉండే కాకపోతే నరైన్ అసలు ఈజ్ ప్లేయింగ్ ఎ డిఫరెంట్ లీగ్ ఆల్ టుగెదర్. నిజంగా ఫ్యాంటసీ వాళ్ళకైతే పండగ అసలు. బట్ అదర్ దాన్ దట్ నథింగ్ మోర్ టు టాక్. స్టాయినస్ ఒకటి ఏదో ట్రై చేసిండు కొంచెం బట్ స్టాయినస్ కూడా లైట్. పూరన్ కూడా ట్రై చేసిండు. ఫస్ట్ బాల్ 6 కొట్టిండు రాగానే. బట్ కంటిన్యూస్ వికెట్స్ ఫాల్ అవుతుంటే అసలు ఘోరం. దే కుడ్ ఈవెన్ ప్లే 20 overs. అది ఇట్లా ఘోరం నాకు. దే కుడ్ హ్యావ్ ఈవెన్ సేవ్డ్ సమ్ నెట్ రన్ రేట్. కాకపోతే కేకేఆర్కి అబౌవ్ 1 run rate ఇచ్చిర్రు. టాప్ ఆఫ్ ద టేబుల్. ఇప్పుడు రాజస్థాన్కి బొక్క పెట్టారు కొంచెం సగం చెప్పాలంటే. రాజస్థాన్ హ్యాస్ 1 less game than కేకేఆర్. కాకపోతే స్టిల్ ఇట్లా ఎల్ఎస్జీ రాజస్థాన్ కళ్ళు పెట్టారు మంచిగా. బట్ అదర్ దాన్ దట్ సండే వాజ్ బోరింగ్. 2 boring games. కాకపోతే గుడ్ విన్స్ ఫర్ బోత్ చెన్నై అండ్ కేకేఆర్. Now let's discuss the next game which is between Mumbai Indians versus Sunrisers. We'll predict the winners and also the MVPs. Chanti bro, we'll start with you this time. ఏం మాట్లాడుతాం ఏమున్నదక్కో అనాలి. లేదు అంటే యూ గైస్ కెన్ స్టిల్ నో యా బొక్క పెట్టచ్చు కదా అందరికి ఒక్కరికి. అదే ఎగ్జాక్ట్లీ. మా వాళ్ళు ఏం చేసినా బొక్క పెట్టడానికే చేయాలి కానీ అక్కడ ఏం లేదు చేయడానికి. ఐ డోంట్ నో ఏమన్నా కొత్తగా ట్రై చేసి ఎవరైనా కొత్త ప్లేయర్ ని తీసుకొచ్చి ప్లేయింగ్ 11 చూడడానికి ఇఫ్ యూ లుక్ ఆన్ ద పేపర్ దే లుక్ లైక్ డామ్ మ్యాన్ దిస్ డూ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద సీజన్. నేను ఇదే చెప్తున్నా, టాప్ 4 or 5 లో ఉంటారు. క్వాలిఫై కాకపోతే 5th పొజిషన్ అనుకున్నాను. ఎందుకంటే యూ హ్యావ్ సచ్ ఎ గుడ్ ప్లేయింగ్ 11. అంత ప్లేయింగ్ 11 పెట్టుకొని యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నాకేమో అది ఏందో మరి వాళ్ళ కిస్మత్ అట్లుంది. బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ చేస్తలే, బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ చేస్తలే. మనం 160 చేజ్ చేయలేదు. లైక్ బౌలింగ్ వాజ్ గుడ్ ఆ రోజు, బ్యాటింగ్ ఫ్లాప్. సో ఐ డోంట్ నో సంథింగ్ గోయింగ్ ఆన్. హోప్ అట్లీస్ట్ దే గివ్ సమ్ సర్ప్రైజెస్. సన్ రైజర్స్ కో లేకపోతే ఎవరికో ఒకరికి సర్ప్రైజ్ ఇస్తే కొంచెం టేబుల్ ఇంట్రెస్టింగ్ చేయొచ్చు కదా. దిస్ టాప్ టీమ్స్ కేకేఆర్, ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే, ఎల్ఎస్జీ ఈ టీమ్స్ తో గేమ్స్ ఉంటే ఇఫ్ దే కెన్ సర్ప్రైజ్ దెమ్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. అట్లీస్ట్ చూడడానికి మనకు కొంచెం బాగుంటది. అంతకుమించి ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ ద టీమ్ ఆర్ ఎనీథింగ్ లైక్ యూనో. ఓవరాల్ చూసుకుంటే ఇండివిజువల్ గా అందరూ ఒక్కొక్క గేమ్ ఆడిన వాళ్ళే ఉన్నారు కానీ యాజ్ ఎ గ్రూప్ ఆడలేదు వాళ్ళు. దట్స్ మై టేక్. I'll pick Rohit Sharma tomorrow. This is my MVP. That's it. Bro, బొక్క పెట్టాలనుకుంటారు కానీ సెల్ఫ్ కాకుండా వేరే వాళ్ళకి పెడితే బాగుంటుంది. అదొక్కటి మిస్ అయినట్టున్నావు. అదొక్కటి మీ వాళ్ళ టీమ్ కి చెప్తే సరిపోతుంది. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్. Kal baat karte. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇఫ్ యూ విన్ ఇట్ ఈస్ లైక్ ఓకే, ఎవరో ఒక సింగిల్ పర్సన్ మ్యాజిక్ వల్ల గెలుస్తుండొచ్చు కానీ టీమ్ ఎఫర్ట్ అసలు టీమే కనిపించదు. దేర్ ఈస్ హార్దిక్ పాండ్యా అని హిస్ కపుల్ ఆఫ్ వాళ్ళ భజన కొట్టే గ్యాంగ్ ఉంటుంది. రోహిత్ శర్మ ఒకలా ఉంటాడు. స్కై ఈస్ జస్ట్ షూయింగ్ ద గమ్, కమింగ్ దేర్, హ్యావింగ్ ఎ గుడ్ ఫన్ అండ్ దెన్ గోయింగ్ అవే. ఈ ఏందో నాకు అర్థం. ఐ థింక్ మోస్ట్ చేంజ్ టీమ్ ప్రాబబ్లీ ముంబై మోస్ట్ చేంజ్ టీమ్ అనుకుంటే ఈ ఇయర్ కి. చాలా చేంజెస్ చేస్తున్నారు విచ్ ఇస్ వర్కింగ్ అండ్ దట్ మేక్స్ ఏంటంటే అన్సెటిల్డ్ టీమ్ అని క్లియర్ గా అర్థమవుతుంది బయట టీమ్స్ కి. ఎవడన్నా చూస్తున్నప్పుడు ఇంత చేంజెస్ ఈజ్ నాట్ గుడ్. ఓన్లీ హోప్ ఏంటంటే ఆ బౌలింగ్ కొంచెం బాగుంది. బ్యాటింగ్ లో ఇది స్టిల్ ఆ డైసీ, ఎవరు ఆడతారో తెలియదు. ఇషాన్ కిషన్ మీద నమ్మకం నాకు తెలిసి ఎవ్వరికి ఉండకపోవచ్చు. ఇన్ఫాక్ట్ వాడు కూడా అనుకుండొచ్చు ఇవాళ నేను ఆడనా అనేసి పొద్దున అర్థం చూసుకున్నప్పుడు. ఎస్ఆర్హెచ్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ దే క్యాన్ సీ ఆఫ్ బుమ్రా దే విల్ హ్యావ్ బెటర్ ఛాన్సెస్. ఆ బుమ్రాలో కూడా
వీళ్ళ కెప్టెన్ దయ తెలిసి ఓపెనింగ్ స్పెల్‌లో 1 ఓవర్ కాకుండా అట్‌లీస్ట్ ఒక 2 ఓవర్స్ ఇస్తే దేర్ ఈస్ ఎ ఛాన్స్. లేకుంటే అది కూడా లేదు. ఐ హోప్ హార్దిక్ పాండ్యా బౌల్స్ ఇన్ పవర్ ప్లే. అప్పుడు ఒక క్లియర్ ఇండికేషన్ మాదే విన్ అనేసి. గుడ్ వన్ సైడెడ్ గేమ్ ఉండకుండా చాలు. ఐ హోప్ ముంబై గివ్స్ అ కాంపిటీషన్. మరీ ఇట్లా ఆడితే నచ్చదు. ఇట్ షుడ్ గివ్ సమ్ కాంపిటీషన్. హోప్ నేనైతే ఆఫ్ కోర్స్ నేను ఎస్ఆర్‌హెచ్ పిక్ చేస్తా. నేను తిలక్ వర్మని పిక్ చేస్తున్నా ఇయాల. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ దట్ దేర్ బౌలింగ్ విల్ సఫర్ నెక్స్ట్ గేమ్. ఎస్ఆర్‌హెచ్‌కున్న బ్యాటింగ్ పవర్ ఒక్కడు పోయినా అట్‌లీస్ట్ దే ఆర్ 3 మోర్ పీపుల్ టు కవర్. సో బుమ్రా ఎంత తీసినా 1, 2 వికెట్స్ తీస్తాడు. అంతకు మించి హీ షుడ్ గెట్ సపోర్ట్. అది మిస్ అయితుంది. ఎస్ఆర్‌హెచ్‌లో బ్యాటింగ్ అనుకుంటున్నాం. బౌలింగ్ కూడా వర్కింగ్ అవుట్. నట్టు ఈస్ బ్యాక్. భువి బానే ఏస్తున్నాడు. కమిన్స్ యాజ్ యూజువల్ బాగా ఏస్తున్నాడు. ఇఫ్ దే కెన్ ఫిగర్ ఔట్ వన్ స్పిన్నర్ హూ కెన్ ప్లే అది మంచిగుంటది. హోప్‌ఫుల్లీ దే డూ దట్ టుమారో. చూద్దాం. ఏం బ్రో? ఐ థింక్ ఎస్ఆర్హెచ్ గేమ్ అనుకుంటున్నా రేపు. నో అన్లెస్ ఏమైనా సర్ప్రైజెస్ ఉంటే తెలియదు, బట్ ఇట్ షుడ్ బి అన్ ఈజీ గేమ్ ఫర్ ఎస్ఆర్హెచ్. మై ఎంవిపిస్ ఇఫ్ ఎస్ఆర్హెచ్ ఈస్ బ్యాటింగ్ ఫస్ట్ క్లాస్ అని అనుకుంటా. ఇఫ్ దే ఆర్ చేసింగ్ ఐ డోంట్ నో, మా రేపు ఫిలిప్స్ వస్తాడు అనుకుంటున్నా. ఇఫ్ హీ కమ్స్ బ్యాక్ ఐల్ పిక్ హిమ్. ముంబై అండ్ వెరీ హార్డ్ టు పిక్. పిక్ చేస్తే వాడు పక్కా ఫ్లాపే. ఆ టీం మొత్తం పిక్ చేయాలి. మేబీ ఇఫ్ దే ఆర్ చేసింగ్ ఐ థింక్ ఐల్ గో విత్ టిమ్ డేవిడ్ ఫర్ ఎ చేంజ్. నేను ఎంఐ చెప్పి నువ్వెందుకు ఎంఐ పిక్ చేస్తున్నావు? నేనే పిక్ చేయలేదు. నేను ఎంఐ పిక్ చేస్తున్నా ఎందుకంటే శ్రీకాంత్ బ్రో నోస్ ద రీజన్. వర్కౌట్ కాలేదు. ఆల్రెడీ వి బ్రోక్ ఇట్. 3-1 మొన్న 3-1 నిన్న ఆర్సీబీకి ఛాన్స్ బెటర్ అవుతుంది. సన్ రైజర్స్ ఓడిపోతే ఇగో అనలిస్ట్ లాగా మాట్లాడు. ఏదో పెసిమిస్ట్ లాగా ఆప్టిమిస్ట్ లాగా మాట్లాడొద్దు. అర్థమైందా? లేదు అంటే లాస్ట్ గేమ్ కూడా ముంబై పిక్ చేసిన, నాట్ బికాస్ ఆఫ్ ఆర్సీబీ ఆర్ ఎనీథింగ్, బట్ 3 కంటిన్యూస్ లాసెస్ ఇట్లా వాళ్ళు విన్ అవుతారు, ఇట్లా దే విల్ ప్రాబ్లీ చేంజ్ సంథింగ్ అనుకున్నా. నథింగ్. అండ్ ఐ వాంట్ గివ్ వన్ మోర్ ఛాన్స్. ఎందుకంటే హోమ్ గేమ్ ఇట్లా లాస్ట్ గేమ్ ఇట్లా దే వర్ సో క్లోజ్. కాకపోతే బిస్కెట్ అయ్యారు బ్యాటింగ్ లా. అన్ని బిగ్ నేమ్స్ బిగ్ ఫ్లాప్ అన్నట్టు ఉంది అది. కాకపోతే 4 స్ట్రైట్ లాసెస్ ఆర్సీబీ ఎవరికి లేదనుకుంటే ఈ సీజన్ లో నాకు తెలిసి. చేసింగ్ ఆర్సీబీ I think 4 స్ట్రైట్ లాసెస్ తర్వాత ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో అట్లా అని నేను ముంబై పిక్ చేస్తున్నా. ఏం చేంజెస్ చేయకుండా ఐ థింక్ దే జస్ట్ హ్యావ్ టు ప్లే లైక్ ఎ టీమ్ అంతే. ఇక హార్దిక్ ని ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. కాకపోతే కొన్ని మనం టీవీలో చూస్తుంటేనే మనం చెప్పగలుగుతున్నాం ఇట్లా హీస్ మేకింగ్ సమ్ స్టూపిడ్ డెసిషన్స్ అది అని చెప్పి. ఇట్లా ఐ డోంట్ నో ఇట్లా వాట్ దేర్ మేనేజ్మెంట్ ఈస్ డూయింగ్. కాకపోతే అవి ఓవర్కమ్ చేస్తే ఇట్ విల్ బి పీస్ ఆఫ్ కేక్ ఫర్ దెమ్. కాకపోతే అది ఎందుకు చేస్తారో అర్థమైతలేదు. సో దాట్స్ ద ఓన్లీ థింగ్. ఇట్లా 4 గేమ్స్ తర్వాత ఐ థింక్ ఎనీ టీమ్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. అందుకనే ఐఎమ్ పికింగ్ ఎంఐ. ప్లస్ వాంకడే బ్యాటింగ్ పిచ్ లాస్ట్ గేమ్ కాకుండా యూజువల్లీ ఇట్స్ బ్యాటింగ్ పిచ్. సో మై ఎంవిపిస్ ఐ పిక్ అగైన్ ట్రావిస్ హెడ్. ఇటు నుంచి ఐ పిక్ రోహిత్ శర్మ. ఇంకొక ట్రిక్ ఏం తెలుసా వీళ్ళకి గెలపాలంటే? ఇంపాక్ట్ సబ్ లిస్ట్ లో ఐ థింక్ దే షుడ్ కీప్ హార్దిక్ పాండ్యా టాస్ గెలవాలి, వెళ్ళిపోవాలి. ఇంపాక్ట్ సబ్ రావద్దు, మిగతా వాళ్ళు ఆడుకుని వెళ్ళిపోవాలి. అప్పుడే ఛాన్స్ ఉంటాయి గెలవడానికి. రోహిత్ శర్మ సజెషన్స్ ఇస్తుందనే మన ఇంపాక్ట్ లో పెట్టినట్టున్నాడు లాస్ట్ గేమ్ లో. అదే కదా అదైతే అసలు ఇంపాక్ట్ సజెషన్స్ ఇస్తున్నాను కాదు, బౌలర్లు అందరూ హార్దిక్ పాండ్యాకి చెప్పకుండా రోహిత్ శర్మకి చెప్తున్నాడు, నాకు ఆడపిల్లర్ కాదు ఆడపిల్లర్ కాదు, అరే ఫీల్డ్ లో ఉంటే 4 రోజులు అవుతుంది రాబోయే, నాతో అయితే లేదు పంపించేసామని పంపిస్తున్నట్టున్నాడు. అండ్ వాడిని లాంగ్ ఆన్ లో లాంగ్ లో వాడు డీప్ లో ఏం ఉడుతాడు, ఏం చేస్తాడు, దే షుడ్ నో. ఐడియా లేదు, ఏం లేదు. We'll see how it goes. So that's our pre-match analysis between MI versus SRH. We'll come back with another episode of Bate Buzz. Until then, please do like, share and subscribe.